ఎంపీజే న్యూస్కి స్వాగతం. నకరికల్లు మండలంలోని గుళ్లపల్లి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె దేవదాసు రైతులతో మాట్లాడి 20వ తారీఖు వరకు అన్నదాత సుఖీభవ గ్రీవెన్స్ మాడ్యూల్ అందుబాటులో ఉన్నందువలన అర్హత కలిగి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ లబ్ధి పొందని రైతులు మీ రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించి అర్జీని ఇవ్వవలసిందిగా తెలిపారు. ఖరీఫ్ సీజన్లో సాగు చేస్తున్న అన్ని పంటలను కూడా తప్పనిసరిగా ఆ గ్రామంలోని రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదించి పంట నమోదు చేయించుకోవాలని తెలిపారు. పంట నమోదు చేయించుకోవడం వల్ల కలుగు ప్రయోజనాలను రైతులకు వివరించారు. అతివృష్టి అనావృష్టి వలన పంట నష్టపోయినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ సహాయం కొరకు, క్రాప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కొరకు పంట ఉత్పత్తులను మార్కెట్లో ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకోవాలన్న ఈ పంట ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులకు వివరించారు. వ్యవసాయ శాఖ చేపడుతున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఈ పంట మూలాధారం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కారాలపాటి వలి, వ్యవసాయ సహాయకులు ప్రియదర్శిని, రైతు సోదరులు పాల్గొన్నారు. గుళ్లపల్లి గ్రామంలో రైతులందరూ తప్పనిసరిగా మీరు సాగు చేస్తున్నటువంటి వరి కానీ, పత్తి కానీ, మొక్కజొన్న కానీ, మిరప కానీ, కంది కానీ, మినుము కానీ అన్ని పంటలని తప్పనిసరిగా మీ యొక్క రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదించి ఈ పంటలో పేర్లను నమోదు చేసుకోవాలి. తద్వారా వ్యవసాయ శాఖ చేపడుతున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలకి ఈ పంట నమోదు మూలాధారం అవుతుంది. అతివృష్టి అనావృష్టి వల్ల పంట నష్టపోయినా, లేదా పంట దిగుబడులు తగ్గినా, క్రాప్ ఇన్సూరెన్స్ రావాలన్నా, లేదా వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో పనిముట్లు కావాలన్నా, ఇట్లానే పంట ఉత్పత్తులను మార్కెట్లో అమ్ముకోవాలన్నా కూడా తప్పనిసరిగా ఈ పంట నమోదు చేయించుకోవాలి. ఈ నెల 30వ తారీఖు వరకు ఎకరానికి 80 రూపాయల చొప్పున బ్యాంకులో లోన్ తీసుకున్న రైతులందరూ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఎకరానికి 80 రూపాయల చొప్పున బ్యాంకులో లోన్ తీసుకున్న రైతులందరూ బ్యాంకుని సంప్రదించి క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. అట్లానే కౌలు రైతులు కొంత భూమి ఉండి, వేరే కొంత భూమి తీసుకొని సాగు చేస్తున్న రైతులందరూ కూడా తప్పనిసరిగా కౌలు ధృవీకరణ పత్రాలు CCRC కార్డు తీసుకోవాలి. ఇది 11 నెలలు కాల పరిమితి. కౌలు రైతు కార్డు తీసుకున్న కౌలుదారుడికి తాను సాగు చేసే పంట మీద మాత్రమే హక్కు ఉంటుంది.